అన్నదమ్ములు ఉన్న వాళ్ళందరికీ నేను నా జరిగిన అనుభవంతో నేను చెప్పి మావోడు ఉన్నప్పుడే నా పెయిన్‌ని నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా అనో పాట చేశా. ఆ! చాలా మందికి ఇష్టం. మంచి లైన్ అది. అది మా తమ్ముడి మీద నాకున్న పెయినే అది. అప్పుడు నా తమ్ముడు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేడన్న పెయినే. అన్న లైన్స్ పాడరా అది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా, చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు, నీ తొడిగిన అంగిలాగే నీకొచ్చేది, ఇప్పుడు నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది, ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. సో రియల్లీ సో ఈ పాట ఎంతమంది అన్నదమ్ములను కలిపిందో. సో తను ఉన్నప్పుడే నేను చేశాను. నా గురించి మా అన్న రాశాడు ఈ పాట అని కూడా చెప్పుకునేవాడు అందరికీ. కానీ మరి మా అన్నకి ఎంత పెయిన్ ఉందో నా మీద ఇంత పాట రాసిండని వద్దామని అనుకోలేదు అతను. అనుకొని ఉంటే ఈరోజు ఉండేవాడు. సో అది అన్నదమ్ములకు కూడా నేను అందరికి చెప్పేది ఏంటంటే, ప్రతి కుటుంబంలో అన్నో తమ్ముడో ఎవడో ఒకడికి భగవంతుడు శక్తి ఇస్తాడు.